ఒక్కసారి మనమందరము నిలబడి నారాయణ గారికి మన వైపు నుంచి గట్టిగా క్లాప్స్. ఆగకుండా ఒక్క నిమిషం. మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, టౌన్ హాల్ ఎదురుగా, దండువారి వీధి, నెల్లూరు. సెల్ 9392797088. ఒక 175 మందికి యాక్చువల్గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి ఒక 25,000 లెక్కిస్తున్నాం. ఒకటి మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు, ఇండివిజువల్గా చేసేది వేరు. ఇండివిజువల్గా ఒక లిమిట్ వరకు చేయగలం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అందరూ ఒక 25,000 వరకు మ్యాక్సిమం యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను. ఇంకా కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు. నేను కూడా ఇంకొక 100 మంది వరకు ఉండాలి. అయితే ఈ ఫేజ్లో ఏం చేశానంటే ఎవరైతే హౌస్ మ్యాపింగ్ చేసుకున్నారో ఫస్ట్ చూసాము. మెంబర్షిప్ ఎవరు చేశారో మినిమం వాళ్ళు ఫస్ట్ ఫిల్టర్ చేసాం. అదైన తర్వాత వాళ్ళల్లో టెలికాన్ఫరెన్స్, బయోమెట్రిక్స్ ఎవరెవరు ఉన్నాయి అవి చూసి యాక్చువల్గా ఏంటంటే ఈ లిస్ట్ ఫైనలైజ్ అయింది. ఇంకా చేయాల్సింది కూడా 100 మంది ఉంది. అది కూడా 2-3 వారాల్లో అది చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకు వాళ్ళు మెంబర్షిప్ చేయలేదు, ఎందుకు హౌస్ మ్యాపింగ్ చేయలేదు, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి చేస్తామనే ఉద్దేశంతో అది ఆపటం జరిగింది. ఇవాళ ఈవినింగ్ ఒక పార్క్ ఉంది, ఒక షటిల్ కోర్ట్ ఒకటి. ఈ 2 కూడా ఇవాళ మనం ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత మన ఉయ్యాల కాలువ దానికి సంబంధించి ఎస్టిమేషన్ కూడా రెడీ చేస్తారు. రామిరెడ్డి కాలువ, ఉయ్యాల కాలువ 2 పక్కల వాల్ కట్టి పైన స్లాబ్ వేసేదానికి బహుశా దాని కూడా టెండర్ ఈ మంత్ ఎండ్లో పిలుస్తారు. ఇప్పుడు వచ్చారు ఇంజనీర్ నా దగ్గరికి. సరే అది రెడీ అయింది, మీరు ఒకసారి చూస్తే చేస్తామని. అయితే చాలా ఇల్లు తీయాల్సి వస్తుంది, అది తీక తప్పదు. మీకు అందరూ కూడా ముందే చెప్తున్నాను. ఆ కెనాల్స్ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. దాని మీద స్కూటర్స్, బైక్స్, మనుషులు నడవటం అది చేసుకోవటం. అది చేస్తే మనకు దోమలు అంటూ ఉండవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్స్ కానీ కవర్ చేయకుంటే మన దాంట్లో దోమలు వస్తాయి. అందరూ ఖచ్చితంగా అవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని హౌసెస్ పోతాయి, అది తప్పదు. నేను వాళ్ళందరూ ఆక్యుపై చేసుకున్నాయి కాబట్టి 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు మీ అందరికీ ముందే చెప్తున్నాను. మళ్ళా వచ్చి సార్ వాళ్ళిల్లు జోలికి పోవద్దు, ఇల్లు జోలికి పోవద్దు అని అనొద్దు.
ఎందుకంటే ఇప్పుడు ఇందులో 50 కోట్లు పెట్టాం, అది కాకుండా అమృతలో కూడా పెట్టాం మళ్ళా కొంత. అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పాటలు అయిపోతున్నాయి, స్కూల్స్ కూడా చేస్తున్నాం, రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నారు. అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం. 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం, 1, 2 కాదు. మనుషులు చిమ్మేది తీసేస్తాం, మనుషులు చిమ్మటం అది కాకుండా స్వీపింగ్ మిషన్తో చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అందుకని ఎండ్ టు ఎండ్ రోడ్లు ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను మన 16 డివిజన్ కూడా చెక్ చేశాను, ఇవాళ కూడా చెక్ చేస్తానని చెప్పాను. ఇట్లా మనం 1 by 1 చేస్తూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్తున్నాను, ఖజానా లేదు, 1 year అయింది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డబ్బులు లేదు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు. అందువల్ల ఏంటంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం, అన్నీ పూర్తి చేస్తాం. మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు. అదేవిధంగా పట్టాలు 1440 తీసుకొచ్చాం, 1440 పట్టాలు 54 డివిజన్లో. ఐ థింక్ 30-40 ఏళ్ళు ఇష్యూ అది క్యాబినెట్లో అప్రూవ్ పెట్టి తీసుకొచ్చాం. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇస్తామన్న దాంతో ఇన్ని రోజులు లేట్ అయింది. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇచ్చేసి వీడియో కాన్ఫరెన్స్లో నేను అడ్రస్ చేస్తానన్నారు. అలాగే చేయమని చెప్పాను, అది కూడా ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తాం. ఇక్కడే జహీర్ ఉన్నాడు, వాడి 1440 పట్టాలు ఇచ్చేస్తాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొన్ని ఇలేము, వర్క్బోర్డు పట్టాలు ఇలేము, అంటే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము. అవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉందో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆయన కూడా చేస్తున్నాడు. ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ స్టడీ చేయమన్నాను. నా టార్గెట్ అయితే కనీసం మా సిటీలో 5000 మందికి యాక్చువల్గా పట్టాలు ఇవ్వనే టార్గెట్, ఒక 5000 మందికి. ఆ విధంగా మనం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేస్తాం. ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేస్తాం, బ్యాలెన్స్ రోడ్స్ చేస్తాం, డ్రైన్స్ 100% కట్టేస్తాం. డ్రైన్స్ ఎక్కడ లేవో అవన్నీ కూడా 100% పూర్తి చేస్తాం. డ్రింకింగ్ అయితే డ్రింకింగ్కి అండర్గ్రౌండ్కి 165 కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు గవర్నమెంట్. హట్కో లోన్లో తీసుకోవటానికి నిన్న సైన్ చేశారు. ఆ హట్కో లోన్ కూడా వస్తుంది. ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ వర్క్ కూడా ఫాస్టప్ చేస్తారు. నిన్నే డ్రింకింగ్ వాటర్ విషయం విజయవాడలో రివ్యూ చేశాను, ఆ మెగా బిల్ ఇచ్చి. ఎందుకు ఇంత ఖర్చు పెట్టినా అక్కడక్కడ నలకలు వస్తున్నాయి, వాటర్ సరిగా లేదంటే వాళ్ళు లైన్ అక్కడి నుంచి వేశారు, సంగం బ్యారేజ్ నుంచి టౌన్లో అంతా వేశారు. అయితే వాటి కనెక్షన్ ఆ వాటర్ కనెక్షన్ ఇళ్ళకి రావట్లే, అన్నిటికీ కొన్ని వాటికే వస్తుంది. చాలా వాటికి ఈరోజు పొన్నారివర్ నుంచి వచ్చే వాటర్ వస్తుంది. వాళ్ళు నాకు ఇచ్చిన మాట ఏంటంటే రేపు డిసెంబర్కి అంటే ఇంకొక 5-6 నెలలు ఉంది. డిసెంబర్కి పొన్నా నుంచి బావూరు నుంచి ఏదైతే వాటర్ తీసి ఆ 49, 48 ఆ స్టనల్స్పేట ఏరియా అవన్నీ కట్ చేసేసి సంగం బ్యారేజ్ నుంచి ఇస్తామన్నారు. ఒకసారి డిసెంబర్ ఎండింగ్కి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు రోడ్లు కావచ్చు, అర్బన్ కావచ్చు, 54 డివిజన్లలో ఆ 2 డివిజన్లు తప్ప 53, 54 తప్ప మిగతా డివిజన్లకన్నీ డిసెంబర్ ఎండింగ్కి సంగం బ్యారేజ్ నీళ్ళు వస్తాయి. 54, 53 కూడా నా సంగం బ్యారేజ్ నీళ్ళు కావాలని చెప్పాను. వాళ్ళు 1 year టైం ఏంటి సార్, పైప్ లైన్ వేయాలంటే బ్రిడ్జ్ తయారవుతుంది కదా, కొత్త బ్రిడ్జి, మీకు ఆ బ్రిడ్జి మీద వేస్తాము. ఆ బ్రిడ్జి కంప్లీట్ అవ్వగానే ఆ సంగం బ్యారేజ్ లైన్ వేసి 54, 53 కూడా సంగం బ్యారేజ్ నుంచే నిలుస్తారు. చాలా మంది
కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా కూడాను ఎందుకు విమర్శలు చెయ్యరు అని. విమర్శలకు కూడాను తన పనితోనే ఆన్సర్ చెప్పే వ్యక్తి మన నారాయణ గారు. ఇది మీరందరూ, నేను చెప్పేది కాదు, మీరందరూ కూడాను ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే ఉంటారు. లేకపోతే మన రాష్ట్రాన్ని దేశ స్థాయిలో 5 అవార్డులు రాష్ట్రపతి చేతి నుండి 5 పట్టణాలకి, 5 పట్టణాల పేర్లు తెలుసు కదా, విశాఖపట్నం, నెక్స్ట్ రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, ఇంకోటి విజయవాడ. 5 పట్టణాలని మన దేశంలో పై పొజిషన్స్లో ఉంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఒకే రాష్ట్రం నుంచి 5 అవార్డులు గెలుచుకోవటం అనేది చిన్న విషయమా? కాదు కదా. ఒక్కసారి మనమందరము నిలబడి నారాయణ గారికి మన వైపు నుంచి గట్టిగా క్లాప్స్. ఆగకుండా ఒక్క నిమిషం. వాళ్ళే